మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్లో ఈ షార్ట్లో ఒక మంచి కథానిక విందాం. కొత్త కాపురం మొదలుపెట్టిన కొడుకును అతడి భార్యతో కలిసి తండ్రి ఒకరోజు బీచ్కి వెళ్ళమన్నాడు. ముగ్గురు సముద్ర తీరంలోనికి తడి ఇసుక మీద కూర్చున్నారు. సముద్రం ఘోషిస్తూనే ఉంది. గాలిలో ఉప్పు వాసన, చుట్టూ పిల్లలు ఇసుకతో ఇళ్ళు కడుతున్నారు. నవ్వులు, గోల. తండ్రి మృదువుగా అడిగాడు, ఎలా ఉంది కొత్త సంసారం? కొడుకు నిశ్శబ్దం, కోడలు సిగ్గుగా నవ్వింది. తండ్రి ఏదో గమనించాడు. దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలైంది. ఒక చిన్నోడు పక్కవాడి ఇసుక ఇల్లు తొక్కేశాడు. అది క్షణంలో నేలమట్టమైపోయింది. చిన్న చిన్న చేతులు దెబ్బలు కొడతాయి. పెద్దవాళ్ళు వెళ్ళి వారికి సర్ది చెప్పారు. కొద్దిసేపు తర్వాత తండ్రి మెల్లగా అన్నాడు, నిన్న రాత్రి మీరు ఏదో విషయం మీద తగులాడారు కదా, అర్ధరాత్రి వరకు మీ మాటలు వినిపించాయి. అబ్బే ఏమీ కాదు మామయ్య గారు అంది కోడలు సిగ్గుగా. దాచలేరు నాకు అని నవ్వాడు తండ్రి. ఏ విషయం? కొడుకు మొహం చిట్లించాడు. నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటుంది. మొన్న నా ముఖ్యమైన ఫైలు డిలీట్ అయిపోయింది. కోడలు వెంటనే స్పందించింది. మరి నా షెల్ఫ్లోని బట్టలు ఎవరు చిందరవందరు చేశారు? మీ వాచి నా పట్టు చీరల మధ్య ఎలా వచ్చింది చెప్పండి. కొడుకు కఠినంగా అన్నాడు, కంప్యూటర్ ఫైలు డిలీట్ చేయడం, బట్టలు తారుమారు చేయడం ఒకటేనా? తండ్రి నవ్వాడు. నిన్న మీరు కూడా అలా మొదట మృదువుగా మాట్లాడి తర్వాత ఆవేశంతో పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయారు. మనుషులమే కదా అన్నాడు సానుభూతిగా. ఇద్దరూ సిగ్గుతో తల వంచారు. ఇంతలో పిల్లలు ఆ ఇసుక గూళ్లను వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారు. తండ్రి ఆ దిశగా చూపించి చెప్పాడు, ఆ పిల్లలు ఎవరికి గెలుపు కోసం కొట్టుకున్నారో చూశారు కదా. ఆ గూళ్ళన్నీ చీకటయ్యేసరికి సముద్రం తుడిచేసింది. ఇప్పుడు ఆ గూళ్లను ఎవరూ గుర్తు చేసుకోరు. మన జీవితాలు కూడా అలాగే. కొంతకాలం ఇక్కడ ఉంటాం, ఆ తర్వాత అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. అందుకే ఈ కొద్ది కాలం ఎంతో సంతోషంగా ఉండాలి. ఎలా సంతోషంగా ఉండాలి అనే ఆలోచనలే మనకు కావాలి. డిలీట్ అయిన ఫైల్స్ కోసం, నలిగిపోయిన చీరల కోసం మనసులు పగలగొట్టుకోవడం కాదు, మనసులు కలిపి ఉంచుకోవడం నేర్చుకోవాలి. తండ్రి మాటలు ముగిసేసరికి అస్తమిస్తున్న సూర్యుడు వారి ముఖాలపై మృదువైన కాంతి విరజిమ్మాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసి చిరునవ్వు చిందించారు. వివాహం అంటే ఒక వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడడం. అద్భుతం, అద్భుతమైన కథ. ఇది అర్థం చేసుకుంటే చాలా ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైన కథను మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్.